కార్తీక మాసం వచ్చేసింది. నాన్ వెజ్‌ని మిస్ అవుతున్న వాళ్ళ కోసం ఈ రెసిపీ ఇలా నాటు పుట్టుగోకులను తీసుకొని క్లీన్ చేసి బాగా వాష్ చేసేసుకుంటున్నానండి. సేమ్ టు సేమ్ చికెన్ టేస్టే వస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేపుకొని 2 టమోటాలను వేసి సన్నగా కట్ చేసి మెత్తగా స్మాష్ చేసిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే పసుపు, సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఇందులోని వాటర్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మష్రూమ్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. విలేజెస్లో దొరికే నాటి మష్రూమ్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసేసి మూత పెట్టి 5 సెకండ్స్ ఉడికించుకుంటే చికెన్ కర్రీని మిస్ అవుతున్న వారికి పర్ఫెక్ట్గా వెజ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే